सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ఆత్మబంధువులారా, అష్టావక్ర గీత 40వ భాగం మనం చూడబోతున్నాం. 17వ అధ్యాయంలోకి అడుగు పెడుతున్నాం. అష్టావక్ర ఉవాచ తేన జ్ఞాన ఫలం ప్రాప్తం యోగాభ్యాస ఫలం తథా తృప్తః స్వచ్ఛ ఇంద్రియః నిత్యం ఏకాకి రమతే తు యః. ఇది 1వ శ్లోకం 17వ అధ్యాయంలో. శాంతి అంటే ఇంద్రియాలు ఎప్పుడు శాంతిలోనే ఉంటాయి. కోరికలు ఉండవు ఇంద్రియాలకి. తృప్తిగా నిత్యం ఏకాంతాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఎవరు? జ్ఞాని. యోగాభ్యాస ఫలం, ధ్యాన అధ్యయన ఫలం రెండూ సిద్ధించినట్లే జ్ఞానికి. ఇది తాత్పర్యం. జనకుణ్ణి నిమిత్తంగా చేసుకుని అష్టావక్ర మహర్షి తన ఆత్మబోధను కొనసాగిస్తున్నాడు. అంటే మనకి వివరిస్తున్నాడు, మానవాళికి. నిజానికి జనకుడికి ఇంకా బోధించాల్సిన పని లేదు. ఆధ్యాత్మిక సాధనలు ఫలించాలంటే, అది ఇక్కడ టాపిక్. ఆధ్యాత్మిక సాధనలు మనం ఎన్నో చేస్తాం. అవి ఫలించాలంటే మనసు శుద్ధంగా ఉండాలి, మనస్సు ప్రశాంతంగా ఉండాలి. చిత్తశుద్ధి అంటుంటాం కదా, అది అలా శుద్ధంగా ఉంటేనే మనకి ఆధ్యాత్మిక సాధనలు ఫలిస్తాయి, ప్రయోజనం కలిగిస్తాయి, ప్రయోజనాన్ని ఇస్తాయి. రెక్టిఫై అయినట్టు అనమాట. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో అంటారు. అంటే నిన్ను బంధించాలన్నా, నువ్వు బాగా ఫ్రీగా బంధం లేకుండా ఉండాలంటే, అంటే మోక్షం కావాలన్నా, నీకు బంధం ఉండాలన్నా మోక్షం కావాలన్నా, రెండిటికి కూడా నీ మనసే కారణం. ఇప్పుడు నిద్రలో మనకు మనసు పనిచేయదు. మనకంటే ఎవరికైనా సరే మనసు పనిచేయదు. నిద్రలో కంప్లీట్గా విశ్రాంతి తీసుకుంటుంది. అప్పుడు సమస్యలు ఉండవు. ఎవరికి ఉండవు? మనకుండవు. మనం నిద్రపోతున్నాం కాబట్టి మనకు సమస్యలు ఉండవు. ఇతరులకు కూడా సమస్యలు ఉండవు. ఎందుకంటే మన పని అదే కదా. ఇతరులకు ఎప్పుడు సమస్య ఇస్తుంటాం. మనం ఏదో ఒకటి చేస్తుంటాం, ఇతరులకు సమస్యగా పరిగణిస్తాం. మనం ఇతరులకి సమస్యలు ఉండవు, ఎందుకంటే మనం నిద్రపోతున్నాం కాబట్టి. మనకి సమస్యలు ఉండవు. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే, అన్వయ వ్యతిరేక పద్ధతి ద్వారా చెప్పాలంటే, మనస్సు చురుకుగా ఉంటే సంసారం, మనస్సు చురుకుగా యాక్టివ్గా ఉంటే సంసారం ఉంటుంది. మనస్సు విశ్రాంతిలో ఉంటే సంసారం ఉండదు. కాబట్టి మనస్సే సంసార కారణం. ఆధ్యాత్మిక సాధనల ద్వారా మనం మనస్సుని శుద్ధి చేసుకుంటాము. సంసారి మనస్సు, మనంతా అసంసారం. మనకు సంసారం లేదు, మనకు జ్ఞానం వచ్చింది. అలా జ్ఞానం రాని వాళ్ళు ఏమంటాం? సంసారం అంటాం. ఆ సంసార యొక్క మనస్సు ఎలా ఉంటుంది? నిరంతరం కలత చెంది ఉంటుంది, కలవరపరిచే ఆలోచనలు చేస్తుంది, జీవితాన్ని భారంగా మార్చుకుంటుంది ఆ సంసార యొక్క మనస్సు. ముక్తి పొందిన వ్యక్తి యొక్క మనసు ఎలా ఉంటుంది? నిర్మలంగా, ప్రశాంతంగా, స్థిరంగా ఉంటుంది. ఆత్మబంధువులారా, మనకు ఎవరికైనా సరే సాధారణంగా మనసులో 3 రకాల ఆలోచనలు ఉంటాయి. 3 రకాల ఆలోచనలు. ప్రపంచం నుంచి ఆలోచనలు వస్తాయి మనకు, ప్రపంచ స్థాయి. ఏమిటి అసలు? నేను అనుకున్నది వేరు, ఈ జగత్తు వేరే రకంగా ఉంది. ప్రపంచం నాకు అనుకూలంగా లేదు. ప్రపంచం అన్నా జగత్తు అన్న ఒకటే. ఈ జగత్తు నేను అనుకున్నట్టుగా లేదు. నేను ఏదో అనుకుంటాను, కానీ జగత్తు వేరే రకంగా ఉంటుంది. ఇది ఫ్రస్ట్రేషన్ అనమాట. అదొక వివాదం, అదొక కాన్ఫ్లిక్ట్.
అదొక కలవరం మన మనసుకి. 2, మన ఇందాకేమో వరల్డ్ బేస్డ్ థాట్స్ అంటారు. అంటే ప్రపంచం నుంచి వచ్చే థాట్స్ అన్నమాట. ప్రపంచాన్ని గురించి మన ఆలోచనలు అలా మనల్ని డిస్టర్బ్ చేస్తాయి. రెండోది డిస్టర్బెన్స్ ఏమిటంటే మన విల్ బేస్డ్ థాట్స్ అంటారు. అంటే ఎవరు బయట నుంచి ఎవరు, మన బుద్ధి నుంచే ఇది ఎట్లా అది ఎట్లా అని ఒక 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 ప్రాబ్లం, మన సమస్యను ముందేసి కూర్చుంటాం, దాని గురించి బాధపడతాం 1 గంట 2 గంటలు 3 గంటలు, అందుకు అదే పని, ఇంకా వేరే పని లేదు కదా. అది మన బుద్ధిలోంచి వస్తాయి అన్నమాట. ఫ్రీ విల్ ఇచ్చేటటువంటి ఆలోచనలు. నేను ఈ పని చేయగలనా, నా వల్ల ఏమవుతుంది, ఇలా ఆలోచిస్తాం. చేయలేను కదా, మరి చేయకపోతే ఏం జరుగుతుంది, ఎంత హాని జరిగిపోతుంది. ఇలా భవిష్యత్తు గురించి భయంకరంగా ఆలోచించేటటువంటి శక్తి ఉంది నా బుద్ధికి. ఎవరేం చేయవసరం, నన్ను నేనే మరి సూసైడ్ చేసుకోగలను, నా కత్తితో నేనే పొడుచుకోగలను. నా బుద్ధిలోంచి వచ్చే ఆలోచనలే నన్ను డిస్టర్బ్ చేసేస్తున్నాయి. ఇది వరల్డ్ బేస్డ్ థాట్స్ ఒకటి చెప్పాను. 2 విల్ బేస్డ్ థాట్స్ అంటారు ఇంగ్లీష్లో. మూడోది వాసన స్థాయి ఆలోచనలు. ఇక్కడ బుద్ధి పనిచేయదు, జగత్తు పనిచేయదు. అంటే మన పాత వాసనలు ఉంటాయి. వాసనలు అంటే మన ప్రారంభం సంచిత కర్మల్లోంచి వస్తాయి కదా, అది మనకు తెలియదు. అది ఏమిటేంటో వాసనలు అన్నమాట. ఆ వాసనలోంచి ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు వచ్చి ఎవరికి తెలియదు, వడ్డించిన విస్తరి, ఎంతో ధనవంతులు మీరు, అన్నీ సవ్యంగా ఉన్నాయి, పిల్లలంతా బాగుంటారు, అన్నీ బాగానే ఉంటాయి, అస్సలు మీకు ఒక మైనస్ పాయింట్ కూడా ఉండదు. అయినా కూడా ముఖం ఎలా ఉంటుందంటే ఆముదం, బాగా వంట ఆముదం ఒక బాటిల్ తాగితే ఎలా ఉంటుంది ముఖం, అలా ఆముదం తాగిన ముఖంతో దిగులుగా, ఒక ప్యాకాట్లో జూదంలో సర్వం కోల్పోయినటువంటి వ్యక్తిలాగా కూర్చుంటారు. ఆ నేర్పు మన వద్ద ఉంది. ఇది మనకు అలవాటు. అంతే, వాసనా స్థాయి ఆలోచనలు అలాగే చేస్తాయి. ఇప్పుడు మనకి మైండ్లో ఎన్ని ఆలోచనలు ఉన్నాయో చెప్పాను. ప్రపంచం ద్వారా వచ్చే ఆలోచనలు, ఫ్రీ విల్ ద్వారా వచ్చే ఆలోచనలు, వాసనల ద్వారా వచ్చే ఆలోచనలు, ఈ 3 కూడా నిరంతరం మన మనసులో కదులుతుంటాయి అన్నమాట. ఈ 3 రకాల ఆలోచనలను పరిశీలించి వాసన క్షయం చేసుకోవాలి ప్రయత్నపూర్వకంగా. లేకపోతే నీకు మానసిక సమస్యలు తప్పవు. అంటే నీకు సైకలాజికల్ డిజార్డర్స్ వచ్చేస్తాయి. ఇలా నువ్వు సంస్కరించుకోకపోతే, ఈ ఆలోచనల నుండి నువ్వు ప్రయత్నపూర్వకంగా బయటపడకపోతే నీకు మానసిక సమస్యలు వస్తాయి, సైకలాజికల్ డిజార్డర్స్ వస్తాయి. కర్మణి ఏవ అధికారః మా ఫలేషు కదాచన. మిథ్యాత్వం ద్వారా ప్రపంచం నుండి వచ్చే ఆలోచనలను తిప్పికొట్టాలి. ఈ వాసనల ద్వారా వచ్చే ఆలోచనలను ఒక మంచి ఆలోచనలు మనం చేసుకుని అలవాటు చేసుకోవటం ద్వారా వదిలించుకోవాలి. అంటే మనకు వచ్చే అశుభ వాసనలు, అంటే వాసనల ద్వారా, వాసన ప్రవృత్తి ఉంది కదా, దాని ద్వారా మనకి ఒక చెడ్డ ఆలోచనలు వచ్చినాయి అనుకోండి, మనం శుభవాసనలు మనం చేయాలి. శుభవాసనలు చేయటం ద్వారా, అంటే శుభ ఆలోచనలు చేయటం ద్వారా అశుభ ఆలోచనలను నిర్మూలించుకోవచ్చు. అతి చెడ్డ అశుభ వాసన ఏంటో చెప్పనా? అతి చెడ్డ అశుభ వాసన ఏమిటంటే ఎప్పుడు ఆముదం దాగిన ముఖంతో శోకిస్తూ దిగులుగా కూర్చోవటం. అది ఎప్పుడు దిగులుగా కూర్చోవటం. ఇందుకు కొన్ని స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఏమిటవి? ఆటో సజెషన్. ఎవరు చెప్పరు, నీకు నువ్వే సజెషన్ ఇచ్చుకోవాలి, నీకు నువ్వే ఆలోచనలు తెచ్చుకోవాలి. అంటే మంచి చెడు ఆలోచించాల, ఒక మంచి చెడు ఆలోచించి నీకు నువ్వే ఒక నిర్ణయానికి రావాలి, ఒక సంకల్పం తీసుకోవాలి. ఏంటది?
ఏంటంటే దిగులుగా ఉండటం వల్ల, ఆందోళనగా ఉండటం వల్ల పరిస్థితులు మారవు. తీవ్ర సాధనలు చేసి ధ్యానం ద్వారా, మెడిటేషన్ ద్వారా, ప్రతిపక్ష ఆలోచనలు చేయటం ద్వారా వాసన క్షయం చేసుకోవచ్చు కదా. నువ్వేమంటావు? నేను ఎలా మార్చుకుంటానండి, అలా అలవాటు, నాకు ఆందోళన చెందటం అలవాటు అయిపోయిందండి, మీకేమి కమ్మగా కబుర్లు చెప్తారు అని అంటావా? అది నా అలవాటు అండి, నేను మార్చుకోలేను అంటావా? నిన్ను భగవంతుడు కూడా ఏం చేయలేడు, నిన్ను ఎవరు మార్చలేరు. అదొక అలవాటుగా పెట్టుకున్నావు కదా, పెట్టుకో, మార్చలేరు. ప్రతిపక్ష భావన ద్వారా వాసన క్షయం చేసుకునే నేర్పు నీకు ఉండాలి. దీన్ని ఆత్మకృప అంటారు. అర్జున, నేను నీకు బోధ చేస్తాను. అర్జున, నీకు నేను బోధ చేయగలను, కానీ ఆచరించవలసింది నువ్వే అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఉద్ధరేత్ ఆత్మనా ఆత్మానం, ఆత్మానం అవసాదయేత్. ఏమిటది? సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు, సర్వవ్యాపి అయినటువంటి భగవంతుడు సలహా చెప్పగలడు, అంతే. ఆ సలహాను తూచా తప్పకుండా ఆచరించాల్సిన బాధ్యత శిష్యుడిదే. కాబట్టి ఆత్మబంధువులారా, ఈ 3 రకాల ఇబ్బందుల్ని ఎంతో చాకచక్యమైన మనసుతో ఎదుర్కోవాలి. ప్రపంచం వలన కలిగే అసౌకర్యాలు, నా మనసులో నుంచి వచ్చేటటువంటి సొంత ఆలోచనలు, కోట్ల 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 జన్మల నుంచి వచ్చేటటువంటి వాసనల వల్ల కలిగే ఇబ్బందులు, ఈ మూడు ఎదుర్కొని చక్కగా మనసును తేలిక చేసుకోవాలి. మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నించారనుకోండి, ఏం చేస్తున్నావు, ఏం సాధన చేస్తున్నావు? మీరు ఏ సాధన చేసినా సరే దాంట్లో క్రక్స్ ఏమిటంటే, దాని యొక్క ప్రయోజనం ఏమిటంటే మనసును తేలిక చేసుకోవడానికి చేస్తున్నారు. భారంగా ఉన్న మనసుని తేలిగ్గా చేసుకోవడానికి మాత్రమే మీరు సాధన చేస్తారు. ఏ సాధన చేసినా అందుకే. జ్ఞానయోగా కూడా అందుకే, కర్మయోగా అందుకే, ఉపాసనా యోగా అందుకే. మనసును తేలిక చేసుకోవటం కోసమే చేస్తున్నారు. మనస్సు తేలిగ్గా ఉంటే, ఆ తేలిగ్గా ఉన్న మనసుని ఏమంటాం మనం? జీవన్ముక్త మనస్సు అంటాము. తేలిగ్గా ఉన్న మనసుని ఏమంటాం? జీవన్ముక్త మనస్సు. కాబట్టి జీవన్ముక్తి అంటే మనసును తేలిక చేసుకుని ఈ జగత్తులో, ఈ ప్రపంచంలో హాయిగా జీవించటం. మరొక విషయం చెప్తా, మానసిక స్థాయిలో జీవన్ముక్తిని ఆస్వాదిస్తున్న వ్యక్తి మాత్రమే, మానసిక స్థాయిలో జీవన్ముక్తిని ఆస్వాదిస్తున్న మనిషి మాత్రమే ఆత్మస్థాయిలో నిత్యముక్తిని అనుభవించగలడు. ఫైనల్గా మన గోల్ అది. మన గోల్ జీవన్ముక్తి కాదు, నిత్యముక్తి. నిత్యముక్తి బయట మానసిక స్థాయి కాదు, అది ఆత్మస్థాయి. ఆత్మస్థాయిలో నిత్యముక్తిని మనం అనుభవించాలంటే ముందుల మానసిక స్థాయిలో జీవన్ముక్తి పొందాలి. నేను ఆత్మ అని అంగీకరించాల్సింది ఎవరు? మనసు. మనసు తేలిగ్గా ఉండాలి. తేలిగ్గా ఉన్న మనసు మాత్రమే నేను ఆత్మని అంగీకరించగలదు. భారమైన మనస్సుకి ఇది సాధ్యం కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఒక మాట చెప్తాను, ఒక దృష్టాంతం. ఏంటంటే, నువ్వు షూస్ వేసుకున్నావు, నీ కాలికి బూట్లు వేసుకున్నావు. నీ కాలికి బూట్లు సరిగ్గా సరిపోతే వదిలవకూడదు, ఫిట్ అవ్వకూడదు. ఫిట్ అయితేనేమో ఏదో కాలికి పుళ్ళు పడతాయి, ఇంకెప్పుడు అయ్యో అబ్బో అబ్బో అనుకుంటావు, నడవలేవు సరిగ్గా. లూజ్ అయితే కూడా అంతే, బూట్లు ఉంటే లూజ్ అవుతాయి, పోతా ఉంటాయి, కింద పడిపోతూ ఉంటాయి, నీ కాలి వెంట సరిగ్గా రాదు. అలా కాకుండా నీ కాలికి వేసిన షూస్ సరిగ్గా సరిపోతే, మామూలుగా సరిపోతే అది తేలికైన మనస్సు. గుర్తుపెట్టుకో. అంటే నీ షూస్ ఉన్నట్టే తెలియదు,
చకా టకా చకా చకా వెళ్ళిపోతావు. పీటీ ఉష లాగా పరిగెత్తావు, నడవు. ఎందుకంటే నీ షూస్ మహత్యం చక్కగా ఉన్నాయన్నమాట, బాగా ఫిట్ అయిపోయింది చక్కగా. అది తేలికైన మనసుతో మాత్రమే సాధ్యం. నిత్య ముక్తిని మనం సాధించగలం తేలిక మనసు తేలిగ్గా ఉంటే. అష్టావక్ర గీత గ్రంథంలో మనం రెండే రెండు చూస్తాం. ఏమిటది? జీవన్ముక్తి, నిత్యముక్తి. జీవన్ముక్తిని అష్టావక్ర గీతలు ఎలా చూస్తాం? మనసులో, అంటే మానసిక స్థాయిలో చూస్తాం. నిత్యముక్తిని ఆత్మస్థాయిలో. సో జీవన్ముక్తి మానసిక స్థాయిలో, నిత్యముక్తి ఆత్మ స్థాయిలో. ఇక్కడ అష్టావక్ర మహర్షి మనకి ప్రయోజనం చెప్తున్నారు, ఫలం చెప్తున్నారు. ఏమిటది? తేన జ్ఞాన ఫలం ప్రాప్తం. వేదాంత బోధ యొక్క ప్రయోజనం పొందాలి అంటే మనకి మనసులో నిశ్చయ జ్ఞానం ఉండాలి. అంటే వేదాంత బోధ నిశ్చయ జ్ఞానం లాగా మన మనసులో ఉండాలి. అంతేగాని నువ్వు ఎన్ని క్లాసులకు వచ్చావు? 10 ఏళ్ళ నుంచి వస్తున్నానండి, 10 ఉపనిషత్తులండి, 11 ఉపనిషత్తులు విన్నానండి. అది ఇంపార్టెంట్ కాదు. నువ్వు ఎన్ని క్లాసులకు వచ్చావు అనేది ముఖ్యం కాదు. ఎన్ని ఉపనిషత్తులు అధ్యయనం చేసావు అనేది కూడా ముఖ్యం కాదు. కొంతమంది ఇంటికి వెళ్తే చూపిస్తారు, వాళ్ళ ర్యాక్ నిండిపోతుంది. మంచి మంచి హ్యాండ్ రైటింగ్తో పెద్ద పెద్ద పుస్తకాలు రాస్తారు, నోట్స్లు రాసుకుంటారు. కైవల్య ఉపనిషత్తు నోట్స్ చక్కగా మంచి అక్షరాలతో అందంగా ఉంటుంది. అది దస్తూరి. బుక్స్ స్టాక్ చేస్తారు, ఆ ర్యాక్ నిండా నిండిపోతాయి. 20-30 పుస్తకాలు ఉంటాయి, నోట్ బుక్స్. ఎంతో మంచిగా రాస్తారు కదా, నోట్స్ రాసుకున్నారు కదా, విన్నారు కదా. అది ముఖ్యం కాదు. రాసుకోవద్దు అంటలేదు, క్లాసులకు రావద్దు అంటలేదు, అది ముఖ్యం కాదు. ఇదంతా ఫలం కాదు, అది ప్రయోజనం కాదు. ఈ జ్ఞానం నీ మనసును తేలిగ్గా ఉండేటట్టు చేసిందా లేదా, నీ మనసు తేలికయ్యిందా లేదా అనేది ఫలం, అనేది ప్రయోజనం. అది జ్ఞాన ఫలం. జ్ఞాన ఫలం ప్రాప్తం. అంతేకాదు యోగాభ్యాస ఫలం కూడా వస్తుంది. యోగాభ్యాసం అంటే వేదాంత సాధనలు. యోగాభ్యాసం అంటే సాధనలు, అంటే కర్మయోగ, ఉపాసన యోగ, అష్టాంగ యోగ, ఇవన్నీ యోగాభ్యాసం కిందే వస్తాయి. వాటి ప్రయోజనం, ఈ యోగాభ్యాస ప్రయోజనం ఎప్పుడు వస్తుంది చెప్పండి? తృప్త స్వచ్ఛేంద్రియ ఏకాకి రమతే. తృప్త అంటే మనస్సులో వెలితి కొరత లేకుండా పూర్ణంగా సంతోషంగా తేలిగ్గా మనసు ఉంటుంది. అది తృప్త అంటే. తృప్త. ఎక్కడన్నా మంచి విందు భోజనం చేశారనుకోండి, మీరు 26 ఐటమ్స్ ఉంటాయి. 26 ఐటమ్స్ కూడా మీరు చక్కగా తిన్నారు, కొంచెం కొంచెం తింటారనుకోండి, తిన్నారు. తినే తర్వాత ఏం చేస్తారు? లాస్ట్కి అంటే తేపుతారు. అంటే తృప్త. చాలా బాగా భోజనాలు పెట్టారండి, స్వీట్లు బాగున్నాయి, అన్నీ బాగున్నాయండి, ఏది పేరు పెట్టడానికి లేదు, చాలా బాగున్నాయి అని తృప్త. చాలా ఆనందంగా ఉంటారు, తేలిగ్గా ఉంటుంది అన్నమాట మనసు. స్వచ్ఛ ఇంద్రియ అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు కామరహితంగా, కోరికలు లేకుండా ఉండటం అన్నమాట. ఇక్కడ ఇంద్రియాలంటే 10 ఇంద్రియాలు అని అర్థం. అలా కాకుండా ఒత్తిడి ఉందనుకోండి, అంటే మనసు తేలిక మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మనసు భారంగా ఉందనుకోండి, నువ్వు ప్రయోజనం ఏముంది? నీకు ప్రయోజనం ఉండదు. ఇంకేమి, మనసు భారంగా ఉంటే ప్రయోజనం ఉండదు. ఉండకపోగా చాలా దుష్ప్రయోజనం ఉంటుంది. అంటే చెడు జరుగుతుంది నీకు. ఏం జరుగుతుంది? మానసిక ఒత్తిడి అధికమైతే నీకు చాలా చాలా ముఖ్యంగా 3 చెప్పుకుందాం. నాలుక తిన్నగా ఉండదు. మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటే నాలుకను ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం? నాలుక బకాసురులాగా కనపడిందల్లా తినేస్తాం. తింటమే పని. శుభ్రంగా ఇంట్లో భోంచేసి వస్తావు, ఎవరింటికి వెళ్తావు, ఇప్పుడే భోంచేస్తున్నామండి, కొంచెం 2 మెతుకులు తినండి మీరంటే, పర్వాలేదండి పెట్టండి అంటావు, అక్కడ భోంచేస్తావు. ఎవరైనా హోటల్కి వెళ్తున్నామండి, మా బర్త్డే పార్టీ అంటే అప్పుడు 2 సార్లు తిన్నాం, అప్పటికే మళ్ళీ బర్త్డే పార్టీకి వెళ్ళిపోయి అక్కడ భోంచేస్తావు. తింటాం, నీకు హాబీ అనమాట. ఏంటి హాబీ? నీకు హాబీ ఏం చెప్పండి అంటే, తింటానండి బాగా నేను.
బాగా తింటానండి, అది నా హాబీ అన్నాడు. కామభక్ష, ఇంకా అదే పని, అదో జబ్బు. ఎందుకు? మనసు మనసు భారంగా ఉంది. ఇంకోటి, మాట్లాడుతూ ఉంటావు అంటే నీకు అసలు నోటికి మూత ఉండదు. మనం ఏదైనా గిన్నె మీద మూత పెడతాం కదా, అలా నోటి మీద మూత ఉండదు. ఎక్కడైనా నువ్వే మాట్లాడతావు, ఎవరు మాట్లాడరు. ఇంకా కామవాద, 2 మాటలు చెప్తావు నువ్వు. అతి తెలివిగా మాట్లాడతావు, అతిగా అంటే ఎక్స్ట్రా మాట్లాడతావు, ఎప్పుడు మాట్లాడతావు, వాగుతూనే ఉంటావు. ఇంకోటి, నీ మాటల్లో ఏది యాప్ట్గా ఉండదు, అప్రస్తుత ప్రసంగం చేస్తావు. అంటే అక్కడ అతకదు, ఏదేదో మాట్లాడతావు. ఎందుకు మాట్లాడతావు? నీ జబ్బు అది, అంతే. నువ్వు మాట్లాడటం అనేది జబ్బు. కామభక్ష జబ్బు, కామవాద జబ్బు అది. తర్వాత నీ కాళ్ళు చేతులు తిన్నగా ఉండవు, ఎప్పుడు మూవ్మెంట్లో ఉండాలి. ఎప్పుడు అక్కయ్య గారు మీరు ఎప్పుడు వెళ్తున్నారు షాపింగ్కి? నేను వస్తా, నాకు తెలుసు బాగా, ఆ షాప్ వాళ్ళు తెలుసు, నేను కొంచెం కన్సెషన్ కూడా ఇప్పిస్తా అని. షాపింగ్ డిజార్డర్, ఎప్పుడు షాపింగ్ చేస్తుంటావు. ఎవరైనా నగలు కొనుక్కోవాలంటే నేను వస్తానంటావు, వాళ్ళతో పాటు వెళ్ళిపోతావు. ఎవరైనా చీరలు కొనుక్కోవాలంటే వాళ్ళతో పాటు వెళ్ళిపోతావు నువ్వు. షాపింగ్ అనమాట, షాపింగ్. చేతులు కాళ్ళు తిన్నగా ఉండవు. ఇదంతా కూడా మానసిక ఒత్తిడి, భారమైన మనస్సు వలన కలిగే ఇబ్బందులు. ముక్తి అంటే ఏమిటి? ఇటువంటి మానసిక ఒత్తిడి లేకుండా తేలిక మనసుతో ఆనందంగా జీవించటం. ఇది స్వచ్ఛేంద్రియ. అంటే సైకోసోమాటిక్ స్ట్రెస్ బేస్డ్ ఫిజికల్ డిజార్డర్స్ ఉండవు. సైకోసోమాటిక్ స్ట్రెస్ బేస్డ్ ఫిజికల్ డిజార్డర్స్ అంటే డిప్రెషన్ అనుకోండి, ఒక రకంగా ఉండదు. అది జ్ఞానికి ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందుకని ఏకాకి రమతే అంటే శాంతి, భద్రత, ఆనందం ఎక్కడ బయట లేవు, నాలోనే ఉన్నాయి, నా మనసులోనే ఉన్నాయి, నా అంతఃకరణలోనే ఉన్నాయి, నా ఆత్మస్థితిలోనే ఉన్నాయి అని జ్ఞాని గుర్తిస్తాడు. ఏకాకి అంటే ఒంటరిగా ఉంటాడు. అంటే బంధువులు బాంధవ్యాలు ఉండాలి అని కోరుకోడు. అంత మాత్రాన వాళ్ళని రిజెక్ట్ చేయడు. అందరూ బంధుమిత్రులతో కలిసి కూడా ఉంటాడు, వాళ్ళు లేకపోయినా ఉండగలడు. బంధుమిత్రులతో కలిసి ఉంటే చక్కగా ఆనందిస్తాడు. కానీ వాళ్ళతో కలిసి ఆనందించే సమయంలో కూడా జ్ఞాని అసంగ ఆత్మస్థితిలో ఉంటాడు, ఆనందిస్తాడు. బంధుమిత్రులను దాటి ఆత్మస్థితిలో రమించటమే మోక్షం అంటారు. అహంకారానికి బంధువులు కావాలి, ఆత్మకు అక్కర్లేదు. అహంకారానికి బంధువులు కావాలి, ఆత్మకు అక్కర్లేదు. ఇవన్నీ శ్రీకృష్ణ పరమాత్మ మనకు భగవద్గీతలో చెప్తారు. ఎస్తు ఆత్మరతి రేవ స్యాత్. ఎస్తు అంటే యహతు ఆత్మరతి ఏవ స్యాత్. ఆత్మతృప్త చ మానవ ఆత్మని ఏవ చ సంతుష్ట తస్య కార్యం నా విద్యతే. ఏకాకి ఒక్కడే ఉన్నా కూడా ఆత్మయందే రమిస్తాడు. మనం ఏమంటాం? అబ్బా బోర్ కొట్టేస్తుంది. అట్లా బోర్ అనే మాట జ్ఞాని నోట్లోంచి రాదు. ఒక్కడే ఉన్నా కూడా ఆత్మయందే రమిస్తాడు. దాని అర్థం జ్ఞానికి వ్యక్తులతో సంఘం ఉండదు, అతనికి వ్యక్తులంటే చిరాకు అని అర్థం చేసుకోకూడదు. జనం మధ్యలో ఉన్నా కూడా అతను ఆత్మలో రమించగలడు అని అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితి నిత్యం ఉంటుంది జ్ఞానికి. ఇప్పుడు మనం 2వ శ్లోకం వెళ్దాం. నా కదాచిత్ జగత్ యస్మిన్ తత్వజ్ఞోహం త ఖిద్యతి యక ఏకేన తేన ఇదం పూర్ణం బ్రహ్మాండ మండలం. ఎంత సింపుల్గా ఉందో చూడండి శ్లోకం. సత్యాన్ని తెలుసుకుంటే, మనిషి సత్యాన్ని తెలుసుకోగలిగితే, అర్థం చేసుకోగలిగితే సంతాపం కలిగించేటటువంటిది ఏమి ఉండదు. ఈ ప్రపంచం అంతా తానే వ్యాపించి ఉన్నాను అని అతనికి దృఢంగా
తెలుసు. అదే కారణం. అతనికి సంతాపం అనేది ఉండదు. హంత అంటే ఆశ్చర్యం. అష్టావక్ర మహర్షి జ్ఞానిని మరి చక్కగా ప్రశంసిస్తున్నాడు ఇక్కడ. తత్వజ్ఞ కదాచిత్ నా ఖిద్యతి. తత్వజ్ఞ అంటే తత్వం తెలిసినవాడు, తెలియగలవాడు. తెలియగలవాడికి, తత్వం తెలిసిన వాడికి ఏ విషయంలోనూ దుఃఖం ఉండదు. అంటే మనోవైక్లభ్యం ఉండదు. కదాచిత్ నా ఖిద్యతి. జగత్ వలన కానీ, అతను బుద్ధి వలన కానీ, వాసనల వల్ల కానీ, ఇందాక చెప్పుకున్నాం కదా మనం, వరల్డ్ బేస్డ్ థాట్స్, విల్ బేస్డ్ థాట్స్, వాసన బేస్డ్ థాట్స్, ఈ మూడు కూడా అతని జగత్తు వలన కానీ, బుద్ధి వలన కానీ, వాసనల వల్ల కానీ జ్ఞానికి ఈ మూడు ఆటంకాలు ఉండవు. అయితే ఇది ఒక్కసారిగా సాధ్యం కాదు. జ్ఞాని ఎన్నో సంవత్సరాల కృషి చేశాడు, సాధనలు చేశాడు. ఎన్నో సంవత్సరాల కృషి ఫలితంగా, అంటే శ్రవణ మనన నిధిధ్యాసనల ఫలం అని కూడా మనం చెప్పచ్చు. సాధారణంగా వ్యక్తులు అంటే మనుషులు అంటే మనం ఎప్పుడు శోక సముద్రంలో మునిగుంటారు సాధారణంగా. ఉదాహరణకు మీకు రైల్వే ట్రాక్ పక్కనే ఇళ్ళు ఉంటాయి, కొన్ని రైల్వే ట్రాక్ పక్కనే ఉంటాయి అన్నమాట, అతి సమీపంలో. వాళ్ళకి డగడగా 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 అని రైలు చప్పుడు వినిపించాల. అట్లా వినిపించకపోతే నిద్ర పట్టదు. వాళ్ళు అలవాటు పడిపోయారు, రైలు చప్పుడుకి అలవాటు పడిపోయారు. వాళ్ళు ఎక్కడన్నా మంచి ప్రశాంతంగా ఎక్కడికన్నా ఎవరింటికన్నా వెళ్ళారనుకోండి, అక్కడ పడుకోవాల్సి వచ్చింది అనుకోండి, వాళ్ళు వెంటనే సెల్లో రికార్డ్ చేసి తెచ్చుకుంటారు. డగడగా 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 అని ఆ రైలు వెళ్ళినట్టుగా చెప్పుడు అయితే వాళ్ళకి నిద్ర పడుతుంది. అది ఆన్ చేసుకుని అప్పుడు పడుకుంటారు. అలా ప్రశాంతమైన కొత్త ప్రదేశానికి వెళ్తే వాళ్ళు చేస్తారు. లేకపోతే నిద్ర పట్టదు వాళ్ళకి. ఇంజిన్ సౌండ్ వినపడాలి. అది అంటే దిగులుగా ఉండటం అలవాటైపోయింది మనకి, ఆందోళన చెందటం అలవాటైపోయింది. దిగులు చెందకుండా ఉండటం మనకు సాధ్యం కాదు. ఏం చేయమంటారండి, అది నా స్వభావం అండి. నవ్వు రావట్లేదండి నాకు. దయానంద స్వామీజీ ఏమంటారు? ఏ నాన్ డిమాండింగ్ మైండ్ alone can command peace. A non-demanding mind alone can command peace అంటారు మన దయానంద స్వామీజీ. అంటే జీవితంలో తీరని కోరికలు లేవు. ఎవరికి వాళ్ళు అలా అనుకోవాలి. భవిష్యత్తులో తీర్చుకోవాల్సిన కోరికలు కూడా ఏమి లేవు. నా కుటుంబం నుంచి ఏమీ వివాదాలు లేవు. నా దేహం నుండి కూడా ఏమి సమస్యలు లేవు. నా దేహ సమస్యలు ప్రారంభం వల్ల వస్తాయి అని నాకు తెలుసు. ఇది తెలిస్తే ఏమి డిమాండ్లు ఉంటాయమ్మా? ఇంకా ఏమి డిమాండ్లు లేవు అంటే ఏమీ వెలితి లేదు. మరి జ్ఞానికి సుఖం ఎలా వస్తుంది చెప్పండి? కాఫీ టైంకి కాఫీ తాగకపోతే, కాఫీ టైంకి కాఫీ తాగలేదు జ్ఞాని, చిరాకు పడ్డా, మరి చిటపటలాడ్డా? జ్ఞానికి అటువంటి చిటపటలు చికాకులు ఉండవు. ఎందుకుండవు? నేను సర్వవ్యాపక చైతన్యాన్ని, ఈ జగత్తంతా నాలోనే ఉంది, సృష్టి స్థితి లయ నాలోనే జరుగుతుంది అని అనుకుంటాడు జ్ఞాని. నేను, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, నేను ఒక సామాన్య జీవిని అనుకున్నంత కాలం నీకు పూర్ణత్వం సిద్ధించదు. ఏకేన తేన ఇదం పూర్ణం. నేను పూర్ణం, నాకు వెలితి లేదు, నాకు కొరత లేదు, నాకు లేమి అనేది లేదు. ఈ జగత్తులో నాది కానిది అంటూ ఏదీ లేదు. ఈ జగత్తుకు నేను ఓనర్, ఓన్లీ ఓనర్, ఏకైక ఓనర్ని. జగత్ ఎవరు? నాదే. ఈ ఇల్లు నాదే అన్నట్టుగా ఈ జగత్ అంతా నాదే. మీకు అయోమయంగా ఉంది కదా, ఎలా అవుతుంది సార్ జగత్ అంతా మీది? ఏదో 400 గజాల్లో ఇల్లు కట్టుకుంటారు, ఆ ఇల్లు మీది. జగత్ అంతా మీది అంటే ఎట్లా కదా? మీ పక్కింటి ఇల్లు కూడా మీదే అవుతుందా?
ఏం చెప్తారు సార్ మీరు అని అంటారా? మీకు ఒక మాట చెప్తాను నేను, మీకు అర్థమవుతుంది మంచిగా. స్వప్న ప్రపంచం, మీకు స్వప్నం వచ్చింది, కళ వచ్చింది. స్వప్న ప్రపంచం అంతా అది జాగ్రత్త ప్రపంచం లాగా, అది కూడా ఒక ప్రపంచమే కదా, స్వప్న ప్రపంచం కదా. అందులో కూడా అన్నీ ఉంటాయి కదా. స్వప్న ప్రపంచంలోంచి మెలకు వచ్చింది, మీకు మేలుకున్నారు. మేలుకున్న వ్యక్తి మరి స్వప్న ప్రపంచానికి ఓనర్ ఎవరు? స్వప్న ప్రపంచానికి అంటే ఎవరికి వాళ్ళే స్వప్న ప్రపంచం. స్వప్న ప్రపంచం అంటే జాగ్రత్త ప్రపంచం లాగా అందరికీ కలిసింది కాదు. స్వప్న ప్రపంచం పర్సనల్ కదా. నీకు వచ్చిన స్వప్న ప్రపంచానికి నువ్వు మేల్కొన్నావు కదా, ఓనర్ ఎవరు? నువ్వే. మేలుకున్న వ్యక్తే ఓనరు. నువ్వు స్వప్న ప్రపంచంలో ఉంటే, అంటే నీవు స్వాప్నికుడు అయితే నీ కారు కొనాలి. స్వప్నంలో కూడా నువ్వు చాలా కష్టాలు పడతావు. ఒక కారు కొనడానికి లోన్ తీసుకుంటావు, బ్యాంక్ వాళ్ళు ఇంటికి వస్తారు చాలాసార్లు, లోన్కి చాలా క్లియర్ చేయలేవు. ఒక పెద్ద బెంచ్ కారు కొన్నావు, లోన్ తీర్చలేకపోయావు. అవన్నీ స్వప్నంలో కష్టాలు పడ్డావు. ఒకే కారుకి ఆపసోపాలు పడ్డావు. కానీ మేలుకున్నావు. మేలుకున్న తర్వాత నీ స్వప్న ప్రపంచానికి మొత్తం నువ్వే ఓనరు. ఒక కారు ఏంటి, అన్ని కార్లు నీవే. నీ స్వప్నంలో కూడా చాలా కార్లు చూసావు కదా, అన్నిటికీ ఓనర్ నువ్వే కదా. మరి స్వప్న ప్రపంచం నీదే కదా, నీ మైండ్లోనే ఉంది కదా, నీ థాట్స్లోనే ఉంది కదా. కాబట్టి నీ స్వప్న ప్రపంచానికి ఓనర్ నువ్వే అవుతావు మేలుకున్న తర్వాత. మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం. అంతే. జ్ఞానికి బెంగలేదు. జ్ఞానికి బెంగలేదు. జ్ఞాని జగత్తుకు ఓనర్. జ్ఞాని ఒక్కడే. ఈ దృశ్య ప్రపంచానికి అంటే జాగ్రత్త ప్రపంచానికి అంతటికి ఒకే ఒక ఓనర్. ఏకేన ఇదం పూర్ణం సర్వవ్యాపి. బ్రహ్మాండ మండలం అంతా వ్యాపించి ఉన్నాడు. ఇప్పుడు ఒక మంచి పువ్వు కనపడింది అనుకోండి, పుష్పం కనపడింది జ్ఞానికి. ఒక పూల చెట్టుకు ఉంది పుష్పం. జ్ఞాని ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. వెంటనే ఆ పువ్వు కోసి చెవిలో పెట్టుకోడు. పువ్వు కోసి చెవిలో పెట్టుకోవటం, జేబులో పెట్టుకోవటం అది అహంకారం, అది సెకండరీ ఓనర్షిప్. జ్ఞాని పువ్వుని, పుష్పాన్ని అలాగే చెట్టుకే ఉండనిస్తాడు. కారు షోకేసులో ఉంది, షోకేసులో కారు ఉంది, కార్లు ఉన్నాయి, చాలా కార్లు ఉన్నాయి షోకేసులో. ఓనర్ ఎవరు? నేనే ఓనర్ అనుకుంటాడు జ్ఞాని. ఆ కార్లన్నీ నావే. అందరూ ఏం చేస్తారు? ఒకటి కొంటారు వస్తువుని, ఒక కారు కొంటారు, దానికి నేను ఓనర్ని అంటారు. అది సెకండరీ ఓనర్షిప్ అనమాట, ద్వితీయ శ్రేణి ఓనర్షిప్ శాస్త్ర ప్రకారం. జ్ఞాని విండో షాపింగ్ చేస్తాడు. విండో షాపింగ్ అంటే ప్రతి షోరూమ్కి వెళ్ళి కిటికీలో చూస్తాడు అని అనుకోవద్దు. విండో షాపింగ్ అంటే మానసికంగా అహం పూర్ణ, నాకు వెలితి లేదు, నాకు కొరత లేదు, ఈ జగత్ అంతా మిథ్యా జగత్ అంతా నాలోనే ఉంది, ఈ మిథ్యా జగత్తుకు అధిష్టానం నేనే అని అనుకోవటం విండో షాపింగ్. అహం పూర్ణ, నేను పండిపోయాను, పూరిలాగా ఉబ్బిపోయాను, కదలు నేను. ఇంకా ఎందుకు కదలాలి? నేను అంతా నేనే నిండున్నాను కదా. పూరి ఉబ్బిన తర్వాత కదలదు కదా. అలా నాకు తెలిసింది, సత్యం తెలిసింది. అహం పూర్ణ. ఆత్మబంధువులారా, అహంకారం ఎప్పటికీ ఓనర్ కాలేదు. అహంకారం ఎప్పటికీ ఓనర్ కాలేదు. ఓనర్ అంటే జగత్తుకు ఓనర్ కాలేదు. అదేదో ఒక చిన్న కారుకో ఒక చిన్న ఇంటికో ఓనర్ అవుతుంది. అది సంసార కారణం. ఆత్మ అన్నింటికీ ఓనరు, ఎప్పటికీ ఓనరు. నీవు అసంపూర్ణ అహంకార ఓనర్ కావాలనుకుంటున్నావా? పూర్ణ ఓనర్ ఆత్మ కావాలనుకుంటున్నావా? చెప్పు, ఆలోచించుకో. యతః ఏకేన ఇదం బ్రహ్మాండ మండలం. ఈ సృష్టి అంతా అద్వయం, అద్వితీయం, ఆత్మనైన నాతోనే నిండి ఉంటుంది. ఇది కోరికలు లేని మనస్సు, తేలికైన మనస్సు. 3వ శ్లోకం చూద్దాం.
నా జాతు విషయాః కేపి, నా జాతు విషయాః కేపి స్వారామం హర్షయంత్యమి, స్వారామం హర్షయంత్యమి సల్లకి పల్లవ ప్రీతం, సల్లకి పల్లవ ప్రీతం ఇవేభం నింబ పల్లవాహ, ఇవేభం నింబ పల్లవాహ. అంటే కిందటి శ్లోకానికే కొంచెం కొంచెం ఎక్స్ట్రా చెప్పారనమాట. ఇంకొక ఉదాహరణ చెప్పి పొడిగిచ్చారు, వివరించారు, ఎక్కువగా వివరించారు. సల్లకి ఆకులు సంతోషంగా తింటుంది ఏనుగు, వేపాకులు తిందు, సంతోషంగా తిందు. వేపాకులు చేదుగా ఉంటాయి కదా, సల్లకి ఆకులు కొంచెం తీయగా ఉంటాయి. ఏనుగు సల్లకి ఆకులేమో సంతోషంగా తింటుంది, మరి వేపాకులేమో దానికి నచ్చవు. అలాగే జ్ఞానికి, ఆత్మజ్ఞానికి, నిత్యానంద స్వరూపుడైన ఆత్మనిష్టలో ఉన్నటువంటి జ్ఞానికి విషయ భోగాలు నచ్చవు. ఇదే తాత్పర్యం. ఆత్మని ఏవ ఆత్మనా తుష్టి, సహజం, పూర్ణత్వం సహజంగా స్వభావ సిద్ధంగా జ్ఞానికి ఉంటుంది. పుణ్య ప్రారబ్ధం వలన మంచి మంచి ప్రాపంచిక లౌకిక విషయ సుఖాలు లభించినా కూడా జ్ఞాని ఏమనుకుంటాడు, అది బోనస్ అనుకుంటాడు, బోనస్గా భావిస్తాడు. అంతేగాని విషయ సుఖాల్లో తాదాత్మ్యం చెందడు. జ్ఞానికి కూడా మరి పుణ్య ప్రారంభం ఉంటుంది, సుఖాలు వస్తాయి, అనుకోకుండా సుఖాలు లభిస్తాయి. ఒక గుడికి వెళ్తాడు జ్ఞాని, అబ్బా చాలా పెద్ద పెద్ద లైన్లు ఉంటాయి, దేవుడి దర్శనానికి మరి 8 గంటలు పడుతుందండి, 9 గంటలు పడుతుందండి, 24 గంటలు పట్టినా ఆశ్చర్యం లేదండి అన తెలుస్తుంది అక్కడ. అంటే 24 గంటలు నిరీక్షిస్తే గాని మన దైవ దర్శనం అవ్వదు. అప్పుడు ఏం చేస్తాడు జ్ఞాని, ఒక నమస్కారం పెడతాడు అక్కడ. ఎందుకంటే నేను దైవ దర్శనానికి వచ్చాను కదా, దైవం ఎక్కడ ఉన్నాడు, నా గుండెల్లో ఉన్నాడు, బస్ చాలు. అందుకని దర్శనం చేసుకోకుండానే తృప్తిగా వెళ్ళిపోతాడు జ్ఞాని. లేదా ఇంకోటి జరగవచ్చు, ఈ జ్ఞానిని, ఈ సన్యాసిని ఎవరైనా గుర్తించి ఆ గుడి వాళ్ళు, టెంపుల్ వాళ్ళు, ట్రస్ట్ మెంబర్లు, అయ్యయ్యో పలానా ఆయన వచ్చారా, మనకి చాలా సంతోషం వచ్చారు అని స్పెషల్ దర్శనం ఇప్పించారనుకోండి, సంతోషం. కొంతమంది అట్లా చేస్తారు, ఏర్పాట్లు చేస్తారు. సో అలా చేశారు అని స్పెషల్ దర్శనం ఇచ్చారని జ్ఞాని పొంగిపోడు, అయ్యో 24 గంటలు చేయాల్సి వచ్చిందని కుంగిపోడు. పూర్ణత్వంతో జ్ఞాని తృప్తిగా, హాయిగా, సంతోషంగా ఉంటాడు, స్వస్వరూప స్థితిలో ఉంటాడు. ఆమి విషయాహ అంటే ఈ విషయ సుఖాలన్నీ నా హర్షయంతి, సంతోషంతో ఊగిపోయేటట్లుగా చెయ్యవు. అంటే అతిగా స్పందించడు, బాగా ఎక్సైట్ అయిపోడు, సుఖాల్లో కూరుకుపోడు. కే అపి, ఎటువంటి విషయ సుఖాలైనా కూడా, ఇక్కడ మనకి సల్లకి పల్లవ ఉదాహరణ చెప్పారనమాట. సల్లకి పల్లవ ప్రీతం ఇభం ఇవ, ఇభహ, ఇభహ అన్న ఇభం అన్న ఒకటే. ఇభహ అంటే ఏనుగు, గజహ అనమాట. పల్లవ అంటే ఆకులు. సల్లకి పల్లవ అంటే సల్లకి చెట్టు ఆకులు చాలా తీయగా ఉంటాయి. కాజు బర్ఫీ తిన్నారా మీరు ఎప్పుడన్నా? కాజు బర్ఫీ లాగా ఉంటాయి అనమాట, చాలా బాగుంటాయి తీయగా. ఏనుగు చెప్పింది మనతో అనుకోండి. ఏనుగు అది ఇష్టం అనమాట. మనకి కాజు బర్ఫీ ఎట్లాగో అది దానికి అట్లా చాలా ఇష్టంగా తింటుంది అనమాట ఏనుగు. నింబ పల్లవ, వేపాకులు తిందు, చేదుగా ఉంటాయి కదా, ఇష్టపడదు. ఇది పోలిక. ఎవరికి? జ్ఞానికి పోల్చారు. ఇది ఎట్లా పోల్చారు చూద్దాం. జ్ఞానికి ఆత్మానందం, జ్ఞానికి నిరంతరం ఆత్మస్థితిలో రమిస్తాడు కదా, జ్ఞానికి ఆత్మానందం సల్లకి పల్లవ లాంటిది, అంటే తీయగా ఉంటుంది అన్నమాట. విషయానందం నింబ పల్లవ లాంటిది, వేపాకు లాంటిది. అంటే విషయ సుఖాల్ని వేపాకులతో ఎందుకు పోల్చారు? విషయ సుఖాల్ని వేపాకులతో ఎందుకు పోల్చారు? ఎందుకంటే విషయ సుఖాల్లో మనకు తెలియకుండానే 3 దోషాలు ఉన్నాయి కదా, అది అందరికీ తెలుసు కదా మనకి.
త్రిదోషాలు, త్రివిధ దోషాలు: దుఃఖ మిశ్రితత్వం, అతృప్తికరత్వం, బంధకత్వం. అవి వాటితో పాటు మనకు తెలియకుండా దాంట్లో ఉంటాయి విషసుఖాల్లో. కాబట్టి ఇభం ఇవ, ఆ ఏనుగు వలె జ్ఞాని విషయానందం కోరల్లో చిక్కుకోడు. అది అర్థం. 4వ శ్లోకం. యస్తు భోగేషు భుక్తేషు, యస్తు భోగేషు భుక్తేషు న భవత్యధి వాసితః, న భవత్ యది వాసితః అభుక్తేషు నిరాకాంక్షి, అభుక్తేషు నిరాకాంక్షి తాదృశో భవ దుర్లభః, తాదృశో భవ దుర్లభః. అంటే మనకి అనుభవించినటువంటి విషయాల స్మృతులు ఉండవు, కొత్త విషయాలు భవిష్యత్తులో అనుభవించాలనే తపన ఉండదు. అటువంటి జ్ఞాని మనస్సు శాంతంగా, ఆనందంగా, నిశ్చలంగా ఉంటుంది. అటువంటి జ్ఞానులు ప్రపంచంలో చాలా చాలా అరుదుగా ఉంటారు. అంటే కిందటి శ్లోకాన్ని మళ్ళీ విపులీకరిస్తున్నారు. భోగేషు భుక్తేషు సస్తు, అంటే జ్ఞానికి ధార్మిక విషయ సుఖాలు అనిపించే అవకాశం వస్తే, అంటే అసలు జ్ఞానికి అధార్మిక విషయ సుఖాలు ఉండనే ఉండవు. సంగీతం కానీ, ఈ డ్రెస్ కానీ, భోజనం కానీ, ఇవన్నీ కూడా అధివాసిత. జ్ఞానిలో కొత్త వాసనలు కలిగించవు. అధార్మిక విషయ సుఖాలు అనే మాట జ్ఞానికి వర్తించదు, ఇది మనకు తెలుసు. అటువంటి ధార్మిక భోగాలు మళ్ళీ మళ్ళీ కావాలని జ్ఞాని కోరుకోడు. ఆ భోగాలకు మరి బానిస కాదు. వాసనలు, ఆ భోగాలు అనుభవించేటటువంటి కోరికలు కొత్తగా పుట్టవు మనసులో. అధివాసిత న భవతి విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసః అపి అస్య పరం దృష్ట్వా నివర్తతే. అంటే సాధకుడు నిధిధ్యాసం ద్వారా ఇంద్రియార్థ, అంటే ఇంద్రియ విషయాల పట్ల ఆసక్తిని తొలగించుకుంటాడు. సిద్ధ అంటే జ్ఞాని. ఆత్మస్థితిలో ఉండటం వలన అప్రయత్నంగానే అవి తొలగిపోతాయి. అభుక్తేషు అంటే విషయ సుఖాలు లేనప్పుడు బంధుత్వాలు కూడా ఇందులో ఉంటాయి విషయ సుఖాల్లో. నిరాకాంక్షి, నిరాకాంక్షి అంటే మనసులో వెలితి కొరత ఉండవు, అంటే ఆసక్తి లేని మనసు, ప్రశాంతమైన మనసు. ఆకాంక్ష అంటే తీవ్రమైనటువంటి కోరిక. నిరాకాంక్షి, నిరాకాంక్షి అంటే కోరికలు లేని మనసు. తాదృశ అంటే అటువంటి వ్యక్తి భవ దుర్లభ, అటువంటి వ్యక్తి బహు అరుదుగా లభిస్తాడు. భవ అంటే ప్రపంచం, దుర్లభ అంటే అరుదు. 5వ శ్లోకం చూద్దాం. బుభుక్షురిహ సంసారే, బుభుక్షురిహ సంసారే ముముక్షురపి దృశ్యతే, ముముక్షురపి దృశ్యతే భోగ మోక్ష నిరాకాంక్షి విరలోహి మహాశయః. భోగ మోక్ష నిరాకాంక్షి విరలోహి మహాశయః. ఈ ప్రాపంచిక సుఖాలు అంటే విషయ సుఖాలు కోరేవాళ్ళు, ముక్తిని కాంక్షించేవాళ్ళు మనకి ఈ 2 రకాలు కనపడతారు ప్రపంచంలో, అంతే కదా. భోగం అనుభవిస్తారు కొంతమంది, ముక్తిని కోరుకుంటారు. భోగాలు కోరుకుంటారు, ముక్తిని కోరుకుంటారు. అలా భోగాన్ని ముక్తిని కూడా కోరకుండా నిత్యానందంగా నిత్య వర్తమానంలో జీవించేటటువంటి జ్ఞాని, అటువంటి జ్ఞాని యొక్క దర్శనం దుర్లభం. అటువంటి జ్ఞాని అరుదుగా కనపడతాడు మనకి. ఈ ప్రపంచంలోని జనం అంతా కూడా అసంతృప్తిగా బతుకుతుంటారు. ప్రపంచంలోని జనం అంతా కూడా ఏదో కోరికతో అసంతృప్తిగా బతుకుతుంటారు. ఇహ సంసారే అంటే ఈ ప్రపంచంలో బుభుక్షు దృశ్యతే. బుభుక్షు అంటే ధర్మార్థ కామాలు కోరుకుంటారు వాళ్ళు. వీటిని భోగాలు అంటారు. ధర్మార్థ కామాలు కావాలనుకునే వారిని ఏమంటారు? బుభుక్షువులు. అంటే ముముక్షువుకు ఆపోజిట్ అన్నమాట బుభుక్షువులు. వాళ్ళు నిరంతరం ధన సంపాదన కోసం,
భోగాల కోసం వెంపర్లాడతారు, పుణ్య సంపాదన కోసం వెంపర్లాడతారు. మరి ఆయుష్ హోమం చేస్తారు, నాకు ఆయుష్ కావాలంటారు. ఆవహంతి హోమం చేస్తారు, నాకు ధనం కావాలంటారు. మరి విఘ్నేశ్వర హోమం చేస్తారు, నాకు విఘ్నాలు జరగకుండా ఏదో చాలా ప్రాజెక్టులు పెట్టుకున్నానండి, చాలా చాలా విల్లాస్ కడుతున్నాను, ఫ్లాట్స్ కడుతున్నాను, ఇవన్నీ మంచిగా సేల్ అయిపోవాలి, విఘ్నాలు జరగకూడదు. ఈ హోమాలు చేస్తుంటారు. మతపరమైన క్రతువులు, మరి పైగా పుణ్యం కోసం కొన్ని చేస్తుంటారు. తద్వారా మనకి స్వర్గలోకాలు కావాలని ఆరాటపడుతుంటారు. కోరిక ఉన్న చోట మానసిక అశాంతి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కోరిక ఉన్న చోట మనసు ప్రశాంతంగా ఉండదు, అశాంతి ఉంటుంది. డిమాండ్ అంటే నాకు ఈ కోరిక, వట్టి కోరిక అనమాట, దాన్ని డిమాండ్ అంటారు. అంటే అది లేకపోతే నేను బతకలేను అనేటటువంటి డిమాండ్ వచ్చేస్తుంది. ఆ డిమాండ్ ఏమిటి? డిమాండ్ తర్వాత ఏమొస్తుంది? డిస్కంఫర్ట్. అంటే ఒకటి ఒక బలంగా ఒక కోరిక రాగానే, అంటే ఒక ఆలోచన అనుకోండి, పోనీ డిమాండ్ అంటే అది రాగానే చాలా ఇబ్బంది పడిపోతాం. ఇబ్బంది పడిపోయి డిస్టర్బెన్స్ అనమాట, అంటే మనసంతా కల్లోలం అయిపోతుంది. ముందులో డిమాండ్, తర్వాత డిస్కంఫర్ట్, తర్వాత డిస్టర్బెన్స్, తర్వాత డిజైర్. ఈ 4 డీలు అంటారు వీటిని. అంటే మనకి సాధన చతుష్టయ సంపత్తులు 4 డీలు ఉన్నాయి. డిస్క్రిమినేషన్, తర్వాత డిస్పాషన్, తర్వాత డిసిప్లిన్, డిజైర్. అవి చాలా మంచివి. అది కాదు, ఇక్కడ డీలు వేరు. 4 డీలు: డిమాండ్, డిస్కంఫర్ట్, డిస్టర్బెన్స్, డిజైర్. ఇవి మనస్సుని కల్లోలం చేసేస్తుంది అన్నమాట. అంటే కోరిక బాగా స్ట్రాంగ్ కోరిక. అది ఇట్లా కోరికలు లేని వాళ్ళు మనకు అరుదుగా కనిపిస్తారు. అటువంటి వాళ్ళు వివేకం ఉన్నవాళ్ళు, ధార్మిక ప్రవృత్తి కలవాలని అర్థం. పుణ్యం, మరి ధర్మార్థ కామాలు, మరి ధర్మం అంటే పుణ్యమే కదా, ఈ 3 కూడా ఖర్చు అయిపోతుంటాయి, నిలకడగా ఉండవు. కాబట్టి జ్ఞాని ఈ 3ని కోరుకోడు, వదిలేస్తాడు. ఇది ధర్మార్థ కామాలు వదిలేస్తాడు. వదిలేసి మోక్షం కావాలంటాడు, మోక్షాన్ని పట్టుకుంటాడు గట్టిగా. ధర్మార్థ కామాలను వదులుతాడు, మోక్షం కావాలని కోరుకుంటాడు. ఇది మళ్ళీ అతన్ని అశాంతికి గురి చేస్తుంది. మరి నాకు మోక్షం వచ్చింది, మోక్షం అంటే జీవన్ముక్తి కదా, జీవన్ముక్తి లభించింది, బాగానే ఉంది. జీవించి ఉండగానే ముక్తి లభించింది, బాగానే ఉంది. మరి విదేహముక్తి లభిస్తుందా లేదా? నాకు విదేహముక్తి అంటే సదేహముక్తి, జీవన్ముక్తి. అంటే దేహంతో ఉండగానే ముక్తి అనుభవిస్తాం, సదేహముక్తి, అది జీవన్ముక్తి. ఓకే, ఐఎమ్ హ్యాపీ. కానీ ఈ దేహం పతనం తర్వాత ఇది జన్మరాహిత్యం పొందాలి. ఈ పంచభూతాల్లో కలిసిపోవాలి, ఈ పంచభూతాలు ఆ పంచభూతాల్లో కలిసిపోవాలి, శరీరత్రయం ప్రపంచత్రయంలో కలిసిపోవాలి, అది విదేహముక్తి. మరి లభిస్తుందా నాకు? ఎవరు చెప్తారు? ఇది ఎవరు చెప్తారు? భగవంతుడికే తెలుసు, ఎవరికి తెలియదు. ఇది ఒక తీరని కోరిక మిగిలిపోతుంది. దురదృష్టవశాత్తు ఆ విదేహముక్తి విషయం ఎవరికి తెలియదు, భగవంతుడు తప్ప ఎవరికి తెలియదు. అష్టావక్ర మహర్షి ఏమంటున్నారు? కొంతమంది అరుదుగా ఉంటారు, వారికి మోక్షం పట్ల కూడా ఆసక్తి ఉండదు. ఎందుకు ఉండదు? ఎందుకంటే వారు ఆత్మస్థితిలో ఉన్నటువంటి నిత్యముక్తులు. బుభుక్షు దృశ్యతే, ముముక్షు దృశ్యతే. ముముక్షు అంటే జీవన్ముక్తి, విదేహముక్తి కోరే భక్తుడు. బుభుక్ష అంటే చెప్పాను కదా, ధర్మార్థ కామాలు, భోగాలు కోరే భక్తుడు. నిరాకాంక్షి, భోగం పట్ల, మోక్షం పట్ల కోరికలు లేనివాడు నిరాకాంక్షి. అటువంటి వాడు చాలా అరుదుగా ఉంటారు. విరలోహి మహాశయ, అరుదు. మహాశయ అంటే గొప్ప వ్యక్తి, ఆశయ అంటే మనసు. మహాశయ అంటే మహాన్ ఆశయ, అంటే అంతఃకరణ యస్య సహ మహాశయ. అటువంటి గొప్ప వాళ్ళు విరళ అంటే బహు అరుదుగా కనిపిస్తారు. ఇది అయితే ఆత్మబంధులారా, మనకు అంటే బేసిక్స్, అంటే ప్రాథమికంగా మనకు ఒక నాలెడ్జ్ ఉండాలి. ఇందాక చెప్పాను, ఎన్ని ఉపనిషత్తులు చదివినా,
ఎన్నిసార్లు భగవద్గీత విన్నా, ఎన్ని పుస్తకాలు నోట్స్ రాసుకుని అక్కడ స్టాక్ చేసుకున్నా మనసు తేలిక పడకపోతే ఉపయోగం లేదు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఒక రాజుగారు మంత్రిని అడిగాడు, మంత్రి గారు అసలు దేవుడు ఉన్నాడంటారా? అసలు ఉన్నాడా? మరి ఉంటే మనకు ఎందుకు కనపడ్డు? మనకు కనపడతాడా? ఉన్నాడా? కనపడతాడా? ఇది ఒక క్వశ్చన్ వేశాడు. అవునండి మంత్రి గారు, ఇప్పుడు దేవుడు ఏం చేస్తుంటాడు? అసలు సాధారణంగా ఏం చేస్తాడు దేవుడు? అది రెండో క్వశ్చన్. మూడో క్వశ్చన్ ఎటు చూస్తుంటాడు? ఇలా అడిగేసరికి మంత్రి గారు చెప్తానండి అంటున్నాడు. కొంచెం సంశయిస్తున్నాడు చెప్పడానికి. ఎందుకు సంశయిస్తున్నారు మంత్రి గారు అంటే, మీరు పని చేయండి రాజుగారు, వాళ్ళంతా కూర్చున్నారు కదా కింద సభలో, వాళ్ళతో పాటు కూర్చోండి, మీరు మీ కుర్చీ ఖాళీ చేయండి, మీ కుర్చీలు నేను కూర్చుంటా అన్నాడు. అదేంటయ్యా మంత్రి, నేను రాజును కదా, నా కుర్చీలు నువ్వు ఎట్లా కూర్చుంటావు? కాదండి, గురువు గారు ఉన్నతాసనం మీద కూర్చోవాలి, శిష్యుడు ఎప్పుడు కింద కూర్చుంటాడు. ఉన్నతాసనం మీద గురువు బోధిస్తాడు కదా, టీచర్ కదా, కాబట్టి అది సహజం. మంచిదని రాజుగారు వెళ్ళి ఆ జనంలో కూర్చున్నాడు. ఈ మంత్రి గారు సింహాసనం మీద కూర్చున్నాడు. చెప్తున్నాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగావు? దేవుడు ఉన్నాడా అన్నావు కదా, ఒక గ్లాస్ పాలు తెప్పించండి అన్నాడు. ఆ పాలు అక్కడ పెట్టారు, గ్లాస్ పాలు. ఈ గ్లాస్ పాలల్లో వెన్నపూస ఉందా, బటర్ ఉందా, వెన్నపూస ఉందా అంటే ఉంది. కనపడుతుందా? కనపడలేదు. ఎక్కడుంది వెన్నపూస? పాలంతా ఉంది వెన్నపూస. ఇదే ఫస్ట్ క్వశ్చన్ అయ్యా. భగవంతుడు ఉన్నాడు, పాలలో వెన్నపూసలాగా ఉన్నాడు, పాలలో బటర్ లాగా ఉన్నాడు, పాలలో వెన్నలాగా ఉన్నాడు అని మన అందరికి తెలుసు. పాలు కనపడుతున్నాయి, వెన్న కనపడలేదు. అట్లాగే భగవంతుడు నీకు ఉన్నాడు, పాలలో వెన్నలాగా జగమంతా ఉన్నాడని అర్థం చేసుకో. అది కనపడతాడా అన్నావు కదా, కనపడతాడు. అంటే తెలుసుకోగలవు, నువ్వు భగవత్ తత్వాన్ని తెలుసుకుంటావు. ఎలా తెలుసుకుంటావు? పాలు కాచి తోడు పెట్టి చిలికి అప్పుడు వెనపూస వస్తుంది కదా. ఇవన్నీ సాధనలు చేసిన వారికి భగవత్ తత్వం తెలుస్తుంది. ఇది రెండో ప్రశ్న. భగవంతుడు ఉన్నాడు, విశ్వం విష్ణు, సర్వం కృష్ణమయం జగత్, విష్ణుమయం జగత్, సర్వం శివమయం జగత్. అది అర్థం చేసుకో. ఎలా తెలుస్తుంది? సాధన ద్వారా నీకు భగవత్ తత్వం తెలుస్తుంది. మొదటి ప్రశ్నకి ఆన్సర్ అయిపోయింది. ఏం చేస్తుంటాడు భగవంతుడు? జ్ఞానిని కుర్చీలు కూర్చోబెడతాడు ఉన్నతాసనం మీద, అజ్ఞానిని కింద కూర్చోబెడతాడు. అంటే లిటరల్ గా అర్థం చేసుకోకూడదు మనం. లిటరల్ గా ఉన్నతాసనం మీద కొంచెం పైన కూర్చుంటాడు, కింద కూర్చుంటాడు, అది కాదు అక్కడ. అది సింబాలిక్. అంటే జ్ఞాని ఎప్పుడు సుఖంగా ఉంటాడు. ఇవే పరిస్థితులు అజ్ఞానికి ఉంటాయి, ఇవే పరిస్థితులు, సేమ్ పరిస్థితులు జ్ఞానికి కూడా ఉంటాయి. జ్ఞాని సుఖంగా ఉంటాడు, అజ్ఞాని దుఃఖంతో ఉంటాడు. అలా అర్థం చేసుకోవాలి. ఇట్లా చేస్తాడు. అంటే ఆత్మజ్ఞానం ఇచ్చి కొంతమందిని సుఖంగా ఉండేటట్టు చేస్తాడు, కొంతమందికి ఆత్మజ్ఞానం ఇవ్వకుండా ఆత్మ అజ్ఞానం ఇచ్చి దుఃఖంగా ఉండేటట్టు చేస్తాడు. ఇదే. అందరికంటే నీకు ఎక్కువ ఎవరు ఇష్టం అంటే భగవంతుడు ఏమంటాడు? నాకు జ్ఞానం అంటే చాలా ఎక్కువ ఇష్టం అంటాడు కదా. ఇది రెండో ప్రశ్న. మూడో ప్రశ్నకి ఆన్సర్ ఏమిటి? ఎటు చూస్తుంటాడు అంటే, ఏదో ఒక ప్రమిదలో నూనె వేసి ఒక ఒత్తేసి తీసుకురమ్మంటాడు మంత్రి గారు, తీసుకొస్తారు. ఈ దీపం జ్యోతి, ఈ ప్రమిదలో ఉన్న జ్యోతి ఎటు చూస్తుంది? అంతటా చూస్తుంది. అంటే భగవంతుడు అంతటా చూస్తున్నాడు. సర్వం కృష్ణమయం జగత్, సర్వం విష్ణుమయం జగత్. భగవంతుడు సర్వవ్యాపి. అట్లా ఈ ప్రాథమిక స్థాయిలో ఇలా అర్థం చేసుకోవాలి మనం. ఇది మన ప్రాథమిక స్థాయి. సర్వం కృష్ణమయం జగత్. ఇది ఈ ప్రాథమిక స్థాయి, ప్రాథమిక నాలెడ్జ్ లేకుండా మనం 1180 ఉపనిషత్తులు చదివినా కూడా, కంఠోపాఠం చేసినా కూడా ఏం ప్రయోజనం ఉంటుంది? కాబట్టి మననం జరగాలి. నిధిధ్యాసనంలో మనం చేసేటటువంటి మననం అంతా కూడా మళ్ళీ మళ్ళీ నెమరేసుకోవాలి. కాబట్టి శ్రవణ మన నిధిధ్యాసనలో బాగా చేసిన వాళ్ళకే ఆత్మస్థితి కలుగుతుంది, నిత్యముక్త స్థితి కలుగుతుంది.
అంతేగాని చాలా మంది ఏమంటారంటే, నాకు తెలుసు, నేను జీవన్ముక్తి వచ్చిందని నాకు తెలిసింది, నాకు తెలుసు, ఎవరికి వాళ్ళే తెలుస్తుంది కదా, నాకు తెలుసు. కానీ ఒక చిన్న బలహీనత ఉంది. ఏమిటంటే మార్నింగ్ 6కి కాఫీ పడాలి. కాఫీ పడకపోతే కొంచెం చిరాగ్గా ఉంటుంది. ఈవినింగ్ 6కి అది పడాల. డాక్టర్స్ బ్రాందీ ఒక పెగ్ వేసుకోవాలి నేను, డాక్టర్ గారే చెప్పారు. సో మార్నింగ్ 6కి కాఫీ పడాలా, ఈవినింగ్ 6కి బ్రాందీ పడాలి. నేను జీవన్ముక్తుడు నాకు తెలుసు. ఇదా జీవన్ముక్తి అంటే? జీవన్ముక్తి అంటే దేనికి బంధం ఉండదు. కాఫీ కావాలనే కోరిక, కాఫీ ప్రిఫర్ చేస్తావు, ఎవరిని ఇస్తే మంచిగా థ్యాంక్స్ అండి అని తాగుతావు, అంతేగాని దానికి అరులు చాచవు. ఇప్పుడు పక్కింటి వాళ్ళు ఏంటో పెళ్లి పెట్టుకున్నారు, ఆ పెళ్లి వాళ్ళ ఇంటో ఏదో శుభకార్యం జరుగుతుందని నీకు ఏంటో ఒక స్వీట్లు హాట్లనే ఇస్తారు. వాళ్ళు ఇచ్చారు, 2 రోజులు ఇచ్చారు, 3 రోజులు ఇచ్చారు, 4 రోజులు ఇచ్చారు, 5వ రోజు అయిపోయింది, వాళ్ళ కార్యక్రమాలు అయిపోయింది. నీకెవరు? అది 5 అయిపోయింది, ఇంకా పక్కింటి వాళ్ళ స్వీట్లు ఇవ్వలేదు, ఎట్లా మరి అని కూర్చుంటావా? దానికి అలవాటు పడిపోతావా? ఎడిక్ట్ అయిపోతావా? నో, ఇస్తే తీసుకో, ప్రిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ ఎడిక్ట్ అవ్వకూడదు. జ్ఞాని దేనికి ఎడిక్ట్ అవ్వడు అనమాట. అది నిత్యముక్త స్థితి అంటే, జ్ఞాని స్థితి అలా ఉంటుంది. తర్వాత అష్టావకర గీత అసలు ఏమిటది? వాట్ ఈజ్ అష్టావకర గీత అంటే ఏం చెప్తారు? అది ఒక నిధిధ్యాసన గ్రంథం. అసలు నిధిధ్యాసనం అంటే తెలిస్తే కదా. నిధిధ్యాసనం అంటే ఆత్మ పరిశీలన. నిధిధ్యాసనం అంటే ఆత్మ పరిశీలన, అంతర్వీక్షణ. అంటే నీకు అర్థమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని మరల గుర్తుకు తెచ్చుకోవటం అంటే నిధిధ్యాసనం అంటే. అంటే ఎన్నెన్ని గుర్తు తెచ్చుకుంటావు ఆత్మ లక్షణాలని? అందుకని మనకి సింపుల్గా వేదాంత రత్నాలు చెప్పారు కదా. నేను 5 వేదాంత రత్నాలు మనకున్నాయి. స్వామీజీ మన గురువు గారు చెప్పారు. ఏం చెప్పారు? నేను సర్వవ్యాపకమైన చైతన్యాన్ని. అలా అలా అల్లుకుంటూ పోవాలి. అది నిధిధ్యాసనం అంటే. అల్లుకోవాలి అలా అలా. ఎలా? నేను సర్వవ్యాపకమైన చైతన్యాన్ని అంటే, నేను సర్వవ్యాపకమైన చైతన్యాన్ని అంటే నేను దేహం కాదు, నేను ఇంద్రియాలు కాదు, నేను మనసు కాదు, నేను అహంకారం కాదు, నేను మరి కార్యకరణ సంఘాతం కాదు, నేను చిన్న నేను కాదు. సమస్యలన్నీ ఎవరికి ఉంటాయి? ఆత్మ కదా, నేను ఆత్మ, నాకు సమస్యలు ఉండవు. సమస్యలన్నీ చిన్న నేనుకుంటాయి. ఇలా ఇలా అల్లుకుపోవాలి. సమస్యలు ఉంటాయి, సమస్యలు లేని టైం అంటూ ఉండదు చిన్న నేనుకి. సమస్యలు అసలు ఉండనే ఉండవు పెద్ద నేనుకి. నేను పెద్ద నేను ఆత్మని. నేను సర్వవ్యాపకమైన చైతన్యాన్ని అంటే ఇలా 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 అర్థం తీసుకుంటూ పోవాలి మనం. అప్పుడు నిష్ఠ, జ్ఞాన నిష్ఠలో మనం ఉండగలుగుతాం అట్లా. ఇంకోటి మరి దేహం నాది కాదు అనుకున్నప్పుడు ఏమిటి? ఈ దేహానికి సంబంధించినటువంటి కీర్తి ప్రతిష్టలు, మరి హోదాలు, ఆఫీస్ వ్యవహారాలు, పద్మశ్రీలు, పద్మభూషణలు, ఇవన్నీ నాయి కాదు. ఈ దేహానికి సంబంధించినవి కదా, నాకు సంబంధించింది కాదు. ఇలా అల్లుకుపోవాలి. మరి శాంతి, భద్రత, ఆనందం నాలోనే ఉన్నాయి అంటే ఏంటి దాని అర్థం? అసలు నేను ఆత్మస్థితిలో ఉంటాను కదా, నాకు శాంతి ఏమిటి? ఆత్మకు శాంతి, భద్రత, ఆనందం ఉంటాయా? ఉండవు. మరి ఈ మాట ఎందుకన్నారు? అంటే దేహ స్థాయిలో ఉంటావు కాబట్టి దేహానికి ఉంటాయి అని ఎక్కడ బయట ఎత్తుకుతుంటావు నువ్వు. బయట ఎత్తకొద్దురా, నీలోనే ఉన్నాయి, నీ ఆంతర్యంలోనే ఉన్నాయి. నువ్వు ఆత్మస్థితిలోకి రా, వస్తే ఆత్మలోనే అన్నీ ఉన్నాయి, అన్నీ దొరుకుతాయి, బయట ఎత్తకొద్దు అని అర్థం చేసుకోవాలి. ఇలా వేదాంత రత్నాల్ని, వేదాంత సారాన్ని, బ్రహ్మజ్ఞాన సారాన్ని, ఆత్మజ్ఞాన సారాన్ని నీవు పదే పదే తలుచుకోవటమే నిధిధ్యాసనం. అప్పుడు నీకు జ్ఞాన నిష్ట కలుగుతుంది. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.